అందరికీ నా వందనాలు ప్రియ సహోదరులారా. ఈ రోజును కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఏ విధంగా ప్రార్థించారు, ప్రార్థించుకున్నప్పుడు ఏ విధంగా సాధించుకోగలిగారు అనేది ఈ రోజున మనం తెలుసుకుందాం. Today's prayer is about Nehemiah, how he gained blessings from the Heavenly Father. Let us discuss in today's prayer. ప్రియ సహోదరులారా, ప్రార్థనలో చాలా శక్తి ఉంది, బలం ఉంది. ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళు దీవించబడతారో, ఆశీర్వదించబడతారు. Prayer has lot of strength. Whoever prays, they will be blessed and they will be strengthened by the Heavenly Father. ఇప్పుడు మనం లోకంలో చూసినప్పుడు ప్రార్థన లేక ప్రియ సహోదరులారా పాపంతో మునిగిపోయింది లోకం అంతా కూడా. See the world. We are all drowning in the sin. మనం ఇప్పుడు ఒక పాట ద్వారా ప్రభుని ఆరాధించుకుందాం. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ప్రియ సహోదరులారా, కనిపించినటువంటి బిడ్డలే ఆకాశమా వినండి, భూమి ఆలకించండి. ఏ బిడ్డలనైతే కన్నానో ఆ బిడ్డలే నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఆ బిడ్డలే నన్ను విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరులారా, పశువుల యజమానుని, గొర్రెల కాపరిని, స్థలమును ఎరుగునులే, నా జనులు నన్నెరుగరు. పశువుల యజమానుని, గొర్రెల కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ప్రియ సహోదరులారా, పశువుల యజమాని పశువుల గురించి ఎరిగి ఉన్నాడు. గొర్రెల కాపరి కూడా ఆ గొర్రెల యొక్క స్థలాన్ని తెలుసుకొని ఉన్నాడు. కానీ ప్రియ సహోదరులారా, మనం మాత్రం ఆ యొక్క దేవుణ్ణి ఎరగకుండా ఉంటున్నామని దేవుడు కన్నీటితో అడుగుతున్నారు. Dear brothers and sisters, the cattle and the sheep know the shelter of their master, but we the people are not knowing the shelter of Heavenly Father. పాప భారం మోయు జనం, దుష్ప్రవర్తన బిడ్డలు, దారి తప్పిపోయేవారు దేవుని ఎరుగలేరు. పాప భారం మోయు జనం, దుష్ప్రవర్తన బిడ్డలు, దారి తప్పిపోయేవారు దేవుని ఎరుగలేరు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ప్రియ సహోదరులారా, పాప భారం మోయి జనం అంటే పాపం చేసే జనం, దుష్ప్రవర్తన ప్రవర్తించే జనం, దారి తప్పిన జనం, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క క్రియలేంటో ఎరగకుండా ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున ఒకవేళ మనం కూడా దారి తప్పుంటే, దేవుని యొక్క మార్గంలో లేకుండా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే, ఈ రోజైనా
మన మార్గాన్ని చక్కదిద్దుకొని దేవుని వైపు నడుద్దాం. Many people are sinners and sinners are detract their lives. If we are sinners and if we are with the detractors today, let us pray to the God. కొంగలు కోయిలలు ఆకాశ హంసలు కాలం ఎరుగునులే నా జనులు నన్నెరుగరు. కొంగలు కోయిలలు ఆకాశ హంసలు కాలం ఎరుగునులే నా జనులు నన్నెరుగరు. ఆకాశమా వినుడి భూమియు ఆలకించుడి కనిపెంచిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ప్రియ సహోదరులారా, కొంగలు కోయలలు ఆకాశ హంసలకు సైతం ఏ కాలంలో ఏం చేయాలో తెలుసు, కానీ నేను కన్నటువంటి నాజనులకు మాత్రం ఏమీ తెలియటలేదు అని ఆ ప్రభు బాధపడుతున్నారు. సహోదరులారా, మనందరం కూడా ప్రభు మనస్సు బాధ పెట్టకుండా మనం ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలని ప్రభు మనందరినీ ఈ యొక్క పాట ద్వారా హెచ్చరిస్తున్నారు. Dear brothers and sisters, the birds of the sky know the seasons, but we, the people, are not knowing the Heavenly Father. That is why Father is grieved because of ourselves. నెహెమ్యా యొక్క ప్రార్థన గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. నెహెమ్యా అనగా యెహోవా ఓదార్చును, లేకపోతే యెహోవా ఆదరణ అని అర్థం. ప్రియ సహోదరులారా, Dear brothers, let us discuss about Nehemiah. Nehemiah means it is a blessing of Heavenly Father, Lord Yahweh. ఇతడు రాజుకు గిన్నెను అందించేవాడు. He is the cup bearer of the king. చెరపట్టిన బడి వారిలో శేషించబడినవాడు. So he is the final one from the captured. ప్రియ సహోదరులారా, ఈయన చాలా శ్రమలు అనుభవించాడు, చాలా నిందలు అనుభవించాడు. He has faced lot of troubles and lot of battles. ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక నిందలు వస్తానే ఉంటాయి. We get lot of problems across our lives. కానీ మనం ఆ ఓర్చుకునేటటువంటి శక్తి బలం కావాలంటే మనకు కూడా నెహెమ్యా లాగా ప్రార్థన అవసరం అని చెప్తున్నారు దేవుడు. Getting all the troubles, we must have the strength like Nehemiah. Only with the prayers we can get the strength like Nehemiah. యెరూషలేము ప్రాకారములు పడిపోయినప్పుడు, దాని గుమ్మములు కాల్చివేయబడినప్పుడు ఆ వార్త వినగానే నెహెమ్యా ఈ విధంగా చేశారు. As the Jerusalem was ruined and its thresholds were burnt, he did like that. ప్రియ సహోదరులారా, ఆయన ఈ యొక్క వార్త వినగానే చాలా బాధపడ్డారు, మనసు వేదన పొందారు. He was very troublesome by hearing this news. ఈ యొక్క వార్త వినగానే ఆయన మొదటిగా చేసిన పని ఏంటంటే, ప్రియ సహోదరులారా, ఏడ్చి ప్రార్థన చేశారు. As he heard the ruining of the Jerusalem, he knelt down and prayed to the God with tears. మనం కూడా ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వేదన వచ్చినా మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. We the people, whenever we come across the problems, we have to kneel down and pray to God and shed our tears. Then only we can get the blessings from the God. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మాటలు వారించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చి తిని చాలా నాళ్ళు ఉపవాసము చేయుచు విలపించి తిని ఇంకనూ ప్రభువును ఇట్లు ప్రార్థించి తిని. Nehemiah, 1st chapter, verse 4. As soon as I heard these words, I sat down and wept and mourned for days, and I continued fasting and praying before the God of heaven. ప్రియ సహోదరులారా, మానవునికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. ఆ సంభవించినప్పుడు మనం ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. Usually man gets lot of problems. Whenever we come across the problems, we have to pray to the God with tears. ప్రియ సహోదరులారా, కష్టం వచ్చినప్పుడు
మనం మొదటిగా లోకం వైపు చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి. As soon as you fall into the problems, never turn to the problems, but turn to the God and pray to Him. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడతామో అప్పుడు దేవుడు మనకు తగినటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చి ఏ కష్టమైతే ఉందో దాన్ని తొలగిస్తారు. You have to strive with God to get the blessings from Him. You try and strive with tears and you will be blessed. 3 రోజుల క్రితం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఒక 60 ఏళ్ల ముసలమ్మ. ఆమె చెప్తున్నారు, నా కొడుకు నన్ను కొట్టాడు, నాకు ప్రక్కటెముక ఒకటి ఇరిగిపోయిందమ్మా, అది తగ్గడానికి ప్రార్థన చేయమన్నారు. దేనికోసం మా అమ్మ అని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ముసలోళ్ళ ఫంక్షన్ వచ్చిందమ్మా, అయ్యా నాకు మందులు లేవు, మందులకు అవసరం, ఈ డబ్బులు నేను ఉంచుకుంటాను ఈ నెల అంటే ఆ కొట్టి డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి డబ్బులు, సరుకులు, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి వాళ్ళ భార్యకి బిడ్డలకు కావాల్సినటువంటి బట్టలు కొనుక్కొచ్చుకున్నారు. నాకు మందులు లేవమ్మా ఈ నెలలో, అయినా కానీ ఆ విధంగా కొట్టారు, నా బోన్ ఇరిగింది అని చెప్తుంది. Few days back, I got a phone call from an old lady aged 60 years. As she got the government pension, she was taken away the money by her son, and she was beaten badly, severely by her son, and one of her ribs were broken. But she had to buy the medicines, but with that money. But her son has snatched the money and went away, never bothered about her మెడిసిన్ ఆర్ హెల్త్. ప్రియ సహోదరులారా, నేను ఒక 500 ఊళ్ళు తిరుగుతున్నాను. ఈ ఊళ్ళని తిరిగినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, శత్రుత్వం పోట్లాట అంటే అది వరకు పొలాల దగ్గర, స్థలాల దగ్గర, ఇళ్ల దగ్గర వచ్చాయి. కానీ ఇప్పుడు శత్రుత్వం పోట్లాటం అంటే తల్లిదండ్రులకి బిడ్డలకి ఎక్కువగా పోరాటం, శత్రుత్వం ఉంది. I just go around for the prayers in different villages, but as I go around, I heard those days there was a quarrel among the people, my neighbors, maybe some other people. But within the family, you are finding the enmity nowadays. ఒకళ్ళొకళ్ళు ప్రేమ పంచుకోలేకపోతున్నారు. We are unable to share the love and relations among the family members. కాబట్టి ప్రియ సహోదరులారా, బరువెక్కిన మనసుతో తల్లిదండ్రులు బిడ్డల మీద, బిడ్డలు తల్లిదండ్రుల మీద బరువెక్కిన మనసుతో ప్రార్థన లేకుండా జీవిస్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, all the family members are living away from the prayers and their hearts are strained with the sin. తల్లిదండ్రులు ఏది చెప్పినా సరే బిడ్డలకి కొంత వయసు వచ్చినాక తప్పు అనిపిస్తుంది. Whatever the parents advise, the children are not taking in positive way and they immediately threat their parents. అందుకే ప్రియ సహోదరులారా, ప్రేమించినటువంటి ఆ తల్లిదండ్రులని తిరిగి ప్రేమ పంచలేకపోతున్నారు బిడ్డలు. Parents are sharing their love with the children, but children are failing to return their love to the parents. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడలేకపోతున్నారు. Most of the children are unable to look after their parents with a love and affection. అందుకే ప్రియ సహోదరులారా, ఆ బిడ్డ యొక్క బోన్ ఇరిగినంత దెబ్బ కొట్టారు అంటే ఆ బిడ్డ ఎంత శత్రుత్వంతో దెబ్బ కొట్టారో చూడు. See how he bet his own mother. She was aged 60 years. As he bet her one of the ribs were fractured. ప్రియ సహోదరులారా, అందుకే నెహెమ్యా ఆ యొక్క ప్రాకారాలు కాలిపోయినప్పుడు, ఆ యొక్క వార్త విన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆయన తన జనులను గూర్చి పడుతున్న బాధ, ఆయన ఆ జనులు ఏ తప్పు చేశారో అందుకే ఈ విధంగా జరిగింది అని ఆ జనులను చూసి ఆ నెహెమ్యా బాధపడతా ఏడ్చి మొరపెడుతున్నారు దేవుడికి. As he heard the ruining of the Jerusalem, he was praying for the people of Israel. On behalf of the people of Israel, he had been praying to God and crying, shedding tears and mourning and praying. అదే కాకుండా ప్రియ సహోదరులారా, తప్పు చేసినప్పుడు తప్పకుండా శ్రమలు అనుభవించాలి. ఆ తప్పు చేయటం వల్ల ఇశ్రాయేలు బిడ్డలు కొంత శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ శ్రమలను చూసి నెహెమ్యా ఏడుస్తున్నారంట. If you make a mistake, you have to bear the response for that. As the Israelites made mistakes, they are bearing the fruits of the sadness. For that, Nehemiah has been crying and praying behalf of them. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నిందల గురించి కూడా ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. He has been praying for even the blames which are poured on the Israels.
యెరూషలేము ప్రాకారాలు పడిపోయినవి అని వినగానే ఆయన గుండెలు పగిలిపోయినాయి. As he heard all the campuses of the Jerusalem was ruined, his heart was almost broken and started crying and praying to God. దాని గుమ్మములు అగ్నిలో కాల్చబడి అనగానే ఆయన ఎంతో బాధపడ్డారు. As the Jerusalem caught fire, he started crying and praying. ఎందుకు ఆ విధంగా జరిగినాయి అంటే ప్రియ సహోదరులారా, నువ్వు చేసినటువంటి తప్పును బట్టి అని ప్రభు మనకి హెచ్చరిస్తున్నారు. Why all this happened? Because of our mistakes, because of sins, everything is taking place in Jerusalem. ప్రతి ఒక్క పాపానికి ప్రియ సహోదరులారా ఒక సమాధానం చెప్పేటటువంటి రోజు రాబోతుంది. Every sin has a counterpoint. Every sin has to bear the responsibility. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఏ విధంగా ఏడ్చి ఒక విషయం వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశారో అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే దేవుని దగ్గర కూర్చొని ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రతి దానికోసం కూడా ప్రభు దగ్గర కూర్చొని ఏడ్చినప్పుడు ఆయన తగినటువంటి సమాధానాన్ని మనకు ఇస్తారు. Whatever the problem we come across, whatever the troubles we fall in, this is not the matter. Never bother about all the problems and troubles, but only turn to God and pray, and everything will be cleared and everything will be blessed by God. నెహెమ్యా మొదటిగా తనను గురించి తాను ప్రార్థన చేశాడు. First, he prayed for himself. ఎందుకంటే ప్రియ సహోదరులారా, మనం చేసే పాపాలను బట్టి మనం చేసిన ఏ ప్రార్థన, ఏ పని కూడా మనకి కాదు. ఎందుకంటే మన ప్రార్థన సరిగా లేదు కాబట్టి. Our sins always block us from the God, as our prayers are not depth. అందుకే మొదటిగా మనల్ని గురించి మనం ప్రార్థించాలి. Let us pray for ourselves first. తర్వాత ప్రియ సహోదరులారా, ఆ జనులు చేసినటువంటి తిరుగుబాటు గురించి నెహెమ్యా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశారంట. Israel's revolted against God. That is why Nehemiah shed his tears and prayed for the crime they made against God. కాబట్టి ప్రియ సహోదరులారా, మన అతిక్రమాలు, మన పాపాలు, మన ధిక్కరింపు మనసు, మన గర్వం, మన అహంకారం ప్రతి ఒక్కటి కూడా ప్రియ సహోదరులారా ప్రభు దగ్గర పెట్టి ప్రార్థించాలి. ఒకవేళ మన పక్షాన్ని ఎవరైనా ప్రార్థించే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయినా మనం ప్రార్థన చేయించుకోవాలి. Dear brothers and sisters, we have to lay down at the feet of God all our pride, all our problems, all our sins at the foot of God and pray to Him to forgive us. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థనా పనులు ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తులు. You find many people in the Bible, those who shed their tears and knelt down and prayed and got benefits from the heavenly God. నెహెమ్యా మొదటిగా ఏడ్చి ప్రార్థన చేశారు. First of- నెహెమ్యా రెండోదిగా ప్రియ సహోదరులారా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. First of all, Nehemiah prayed with tears. Secondly, he prayed fasting. He had a fasting prayer. ఉపవాసము అంటే ప్రియ సహోదరులారా, ఉప అంటే దగ్గర, వాసము అంటే నివాసము. Fasting prayer means becoming closer to God. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉంటాం. If you do the fasting prayer, your soul gets very closer to God. అందుకే ప్రియ సహోదరులారా, నీకే కష్టం వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థించు, తప్పకుండా దేవుడు నిన్ను కాచి కాపాడతారని చెప్తున్నారు. Your fasting prayers always bless you and makes you closer to God, and you will be blessed. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. స్వర్గాధిపతివైన ప్రభు, నీవు మహాదేవుడవు. నీవనిన మాకు మిగుల భయము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటించు వారితో నీ ఒప్పందమును నిలుపుకొందువు. వారిని కరుణతో సాకెదవు. Nehemiah chapter 1 verse 5. And I said, O Lord God of heaven, the great and awesome God, who keeps covenant and steadfast love with those who love him and keep his commandments. ప్రియ సహోదరులారా, నెహెమ్యా అంటున్నారు, నేను ప్రభు ముందు కూర్చొని ఏడ్చాను. You know, my brothers and sisters, what Nehemiah is telling? He sat right in front of God and he shed his tears and prayed him
with deep heart. ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి కొన్ని కష్టాలను బట్టి ఆయన కొన్ని దినాలు ఉపవాసం ఉండి దుఃఖముతో ఆకాశం వైపు చూసి దేవుని ఎదుట విజ్ఞాపన చేశారు అని చెప్తున్నారు. Dear brothers and sisters, what Nehemiah did for the sake of Israel's, he looked at the sky, looked at the heaven and prayed to God for the sake of Israel's. Fasting prayers, he did continuous fasting prayers and shedding tears and prayed to God for the sake of Israel's. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాట వినపడగానే ఆయన మొదటిగా ఏం చేశారంటే కొన్ని దినాలు ఏర్పరచుకున్నారు. ఆ దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. Immediately hearing about this curse, he started praying to God in fasting. అదే కాకుండా ప్రియ సహోదరులారా, దుఃఖముతో మనకున్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ, ఆ హృదయంలో ఉన్నటువంటి వేదన, ఆ హృదయంలో ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఆ బాధ కలిగించినప్పుడు ప్రియ సహోదరులారా మనకు కన్నీరు వస్తాయి. ఆయన కూడా ఆ విధంగానే కన్నీటితో ప్రభు ఎదుట ప్రార్థించాడు. Whenever your heart is heavier with the problems, our tears will flow out. In the same way, having heavy hearted, Nehemiah also overflowed his with tears and prayed to God. ఆకాశమందలి దేవుని ఎదుట కూర్చొని విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. He started looking into the heaven and all his problems he placed right in front of God and got blessings from him. ప్రియ సహోదరులారా, మనకు కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మనకు బిడ్డలు లేరా, లేకపోతే అనారోగ్యంగా ఉందా, లేకపోతే కుటుంబ సమస్యలా, లేకపోతే ఇంకా ఏదైనా బాధ, వీటన్నిటికి కూడా ప్రియ సహోదరులారా ఆకాశమందున్న ప్రభువు ఎదుట నువ్వు కూర్చొని కన్నీటితో ఆయనకి విజ్ఞాపన చేయి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. Dear brothers and sisters, you whatever the problems you are having, keep your problems at the foot of Jesus and he will be blessing you everything whenever you pray with wholeheartedly, with shedding your tears. ప్రియ సహోదరులారా, ప్రార్థన మొదటిగా మోకాలేసి ప్రార్థించు. You have to kneel down and pray to God. తర్వాత కన్నీటి ప్రార్థన చేయి. You have to pray with tears. అదే కాకుండా చేతులెత్తి ప్రార్థన చేయి. Raise your hands to the sky and pray to the God, to the heavenly Father. ప్రియ సహోదరులారా, నువ్వు ఎప్పుడెప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలీలకు ఏ విధంగా విజయం కలిగిందో అదే విధంగా నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా విజయం కుదురుద్ది. Whenever you raise your hands and cry and pray, as the Israelites got the victory, you will also get victory in your life. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉందని చెప్తున్నారు. God is telling that you will be having the greater energy in your fasting prayers. ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. Fasting prayers are always stronger than the ordinary prayers. అన్నిటి కోసం నెహెమ్యా ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాధించుకున్నారో అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఏ కష్టమైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సాధించుకుంటాం. ప్రియ సహోదరులారా, As Nehemiah gained all his benefits from God by fasting prayers, you too do the fasting prayers to get all the gainings from God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ కాడి కింద వేసి ఊరుకున్నావా, లేకపోతే గర్వంగా ఉన్నావా, లేకపోతే అహంకారంగా ఉన్నావా, లేకపోతే లోకం వైపు చూస్తున్నావా, లేకపోతే తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నావా, ఇదిగో ఆ బిడ్డ ఏ విధంగా రిబ్బిరిగిపోయేటట్టుగా కొట్టాడు ఆ విధంగా చేస్తున్నావా, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు దేవుని వైపు చూసి పశ్చాత్తాపడు, లేకుంటే ప్రతి దానికి కూడా ఒక శ్రమ అనుభవించాల్సిందే. Dear brothers and sisters, today confess with all your sins what you are committing. You may be having a lot of problems in your heart. You may be pride. You may be troublesome. You may be anger with whatever you are being with. Today, keep everything at the foot of God and pray for Him, and you will be relaxed everything from. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు, నా వైపు చూచి నా పలుకులు ఆలింపుము. నీ దాసులకు ఇశ్రాయేలీయుల కొరకు రేయింబవళ్ళు నేను చేయు వేడికోలును పెడచెవిన పెట్టకము. ఇశ్రాయేలీయులమైన మేము అపరాధము చేసితిమి, నేను మా పూర్వులు ఎల్లరము పాపము చేసితిమి. Nehemiah chapter 1 verse 6. Let your ear be attentive and your eyes open to hear the prayer of our servant that I now pray before you day and night for the people of Israel, your servants, confessing
the sin of the people of Israel, which we have sinned against you. Even I and my father's house have sinned. ప్రియ సహోదరులారా, మన ప్రార్థన చెల్లాలి అంటే, ప్రభు ముందు ప్రార్థన వినాలి అంటే, ప్రభు అద్భుత కార్యాలు చేయాలి అంటే, ప్రభు మనతో మాట్లాడించాలంటే, ప్రతి ఒక్కదానికి కూడా ప్రియ సహోదరులారా ఆయన కృప ఉండాలి. If you want your prayers to be accepted by God, if you want your prayers to be heard by God, we must have the love and affection of God with your behavior. ప్రియ సహోదరులారా, దేవుడు ఒకవేళ నెహెమియా ప్రార్థన వినడేమోనని ఆయన పాప క్షమాపణ ప్రార్థన ప్రారంభించాడు. Nehemiah thought that he wanted to confess his sins first, then only he will be heard by Heavenly Father. ప్రియ సహోదరులారా, నెహెమియా తన స్వజనుల యొక్క పాపం కోసం పశ్చాత్తాపడి ప్రార్థించాడు. He confessed for the sake of his offspring, for the sake of his people, and he prayed to God. ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేయాలి అనుకుంటే ప్రార్థన కంటే ముందు పశ్చాత్తాపం, వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధాల, మోహచూపుల, మోహతలంపుల, ప్రియ సహోదరులారా, మోహానికి మించిన పాపం ఇంకొకటి లేదు సహోదరులారా. Dear brothers, if you want to get the blessings of God, you must confess of your sins, whatever the problems you have made, whatever the problems, sins you committed, that and all keep at the foot of God and pray, confess, then you will be blessed by God. ఆ యొక్క పాపం వలన వాళ్ళ కళ్ళకి ఎవ్వరు కనపడరు. Because of their sin, their eyes are blocked with sin. తల్లిదండ్రులైనా చంపేస్తారు, ఎవరినైనా అడ్డు వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది చాలా ఘోరమైన పాపం. ఆ పాపం కోసం ఈ నెహెమియా ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో అదే విధంగా మనం కూడా పశ్చాత్తాపడాలి. మొదటిగా Their sins always blind them, and even they make crime against their near and blood relation even. Like Nehemiah, we have to confess and pray. నెహెమియా చెప్తున్నారు, ప్రభువా నీవు చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించయ్యా అని అడుగుతున్నారు. Nehemiah is requesting Heavenly Father, Father, turn your ears towards my prayer. ప్రియ సహోదరులారా, అదే విధంగా ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీ కన్నులు తెరచి నా వైపు చూడయ్యా అని అడుగుతున్నారు. He is requesting God, my God, stare at me and listen to my prayer. అయ్యా నీ సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేస్తున్నానయ్యా. I am at your foot and praying day and night. My Lord, look at me and turn to listen to my prayer. నీ దాసులైనటువంటి ఇజ్రాయేలీల పక్షాన నేను చేస్తాను ఈ ప్రార్థన ఆలకించయ్యా అని మొరపెట్టారు. And listen to my prayers. I am praying behalf of your servants Israel, and listen to us, and you have to bless us, my Lord. He was requesting God. అయ్యా నేను పాపిని, నా ప్రార్థన అంగీకరించయ్యా అని మొరపెట్టాడు. Nehemiah is telling that he was a sinner, and he is asking God to bless him with his blessings. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నెహెమియా అడుగుతున్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు చేసినటువంటి విరుద్ధమైన పాపాలు క్షమించయ్యా అని అడుగుతున్నారు. He is asking Heavenly Father to forgive his sins and his offspring sins. మా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాం ప్రభువా నీ సన్నిధిలో అని అడుగుతున్నారు. We are confessing all our sins. So bless us, my Lord, he has been asking. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మనం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. We have to pray to God with whole concentratedly and expectingly. We have to pray to God. అదే కాకుండా ఏడ్చి ప్రార్థన చేయాలి. We have to pray with tears. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఉపవాసం ఉండి ప్రార్థన We చేయాలి. have to do the fasting prayers. ఈ ప్రార్థనలన్నీ ప్రభు వినాలంటే ప్రియ సహోదరులారా, మన పాపాలకు ప్రభుని పశ్చాత్తాపడి అడగాలి. You have to cleanse your heart and you have to confess your sins. Then only our prayers could be heard by God. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మేము దుష్కార్యములు చేసితిమి, మీ సేవకుడకు మోషే ముఖమున నీవు ప్రసాదించిన ధర్మ విధులను ఆజ్ఞలను పాటింపమైతిమి. Nehemiah chapter 1 verses 7. We have acted
very corruptly against you, and have not kept the commandments, the statutes, and the rules that you commanded your servant Moses. ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నారు ఆయన యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆ యొక్క శ్రమలకు మనం బలైపోతాం. They have been facing problems as they went against the commandments of God. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు, వీరు నీ ప్రజలు, నీ దాసులు, మహాబల పరాక్రమములతో నీవే వీరిని కాపాడితివి. Nehemiah chapter 1 verse 10. They are your servants and your people, whom you have redeemed by your great power and by your strong hand. ప్రియ సహోదరులారా, ఇక్కడ అయ్యా నీ ప్రజలు, ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు నీ ప్రజలు, నీ దాసులు, బల పరాక్రమముతో కాపాడేవయ్యా అని నెహెమ్యా చెప్తున్నారు. Nehemiah is thanking God for saving his sinners with his great energy and great strength. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే ఆయన బిడ్డలు ఉన్నారో, ఆయన ప్రజలు ఉన్నారో, ఆయన దాసులు ఉన్నారో అటువంటి వాళ్ళని బలముతో, పరాక్రమంతో, శక్తితో కాచి కాపాడతారు. All the sinners are being saved by the heavenly Father as they go confessing them. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభు, ఇప్పుడు నా మొర ఆలింపుము. భయభక్తులతో నిన్ను పూజించు భక్తులందరి వేడుకోలును నీ వీణులు చేర్పుము. నేడు నాకు విజయము ప్రసాదించుము. ఈ రాజునకు నా మీద దయ పుట్టునట్లు చేయుము. ఆ కాలమున నేను రాజునకు పానీయ వాహకుడునుగా ఉండేవాడను. Chapter 1 verse 11. O Lord, let your ear be attentive to the prayer of your servant and to the prayer of your servants who delight to fear your name, and give success to your servant today, and grant him mercy in the sight of this man. Now I am cupbearer of the king. ప్రియ సహోదరులారా, నెహెమ్యా అడుగుతున్నారు, అయ్యా నా మొర ఆలకించుము అని అడుగుతున్నారు. Nehemiah is begging Lord to listen to his prayers. మనం కూడా ప్రియ సహోదరులారా ప్రభువుని అడగాలయ్యా, నా మొర ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నేను నీ దగ్గర మొర పెడుతున్నానయ్యా, నాకున్న బాధలు, నాకున్న శ్రమలు, నా మనసులో ఉన్నటువంటి ఆ కష్టం, ఆ బరువు అంతా కూడా దించేయి ప్రభువా అని ఆ ప్రభువు ముందు అడగాలి. We have to strive with God like Nehemiah, keeping all our problems at the foot of God and pray for them to relieve us from all the sins. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనం భయభక్తులతో ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన చెవిని మన ప్రార్థన పడుద్ది. Whenever we pray to God with steadfast love, and our prayer could be heard by the God. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం భయంతో భక్తితో ఉండాలి. పెద్దలన్నా, చిన్నలన్నా, గురువులన్నా, లేకపోతే దేవుడన్నా భయం ఉండాలి. ఈ భయం లేనప్పుడు అహంకారంగా, గర్వంగా నన్నెవరేం చేస్తారు, నన్నెవరేం చేయలేరని గర్వంగా ప్రవర్తిస్తాం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక రోజు దేవుడు నీ దగ్గర పెట్టబోతున్నారు. The people who pray with pride will not be heard by God. The humble-hearted could only be heard by God, and he will be cleaned away from all his sins and troubles. అందుకే సహోదరులారా, నెహెమ్యా అంటున్నారయ్యా, నా ప్రార్థన నీ చెవిని చేరును గాక అని అడుగుతున్నారు. That's what Nehemiah is telling, that my Lord, my prayers should reach your ears. నా ప్రార్థన ఎప్పుడైతే నీ చెవిని చేరుద్దో అప్పుడు నాకు విజయం చేకూరుద్ది ప్రభు అని చెప్తున్నారు. Nehemiah is telling that I'll be gaining the victory only by reaching my prayers to your ears. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా నెహెమ్యా యొక్క ప్రార్థన, మొదట కన్నీటి ప్రార్థన చేశారు, తర్వాత ఉపవాస ప్రార్థన చేశారు, తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏ విధంగా సాధించుకున్నారో అదే విధంగా మనం కూడా ఏ బాధలున్నా, ఏ శ్రమలున్నా, ఏ కష్టాలున్నా, ఏ కుటుంబంలో కూడా ప్రియ సహోదరులారా ఆనందం అనేది లేదు, సంతోషం అనేది లేదు. ఆ బిడ్డలకి తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకి బిడ్డలకి తగువులు, గోలలు, పోట్లాట్లు,
ఎక్కడ చూసినా సరే సంతోష సమాధానం లేదు. అటువంటి ఈ లోకంలో ప్రియ సహోదరులారా, ఆనందం కావాల్సినటువంటి ఇల్లు ఏదంటే, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉందో, ఏ ఇంట్లో అయితే వాక్యం ఉందో, ఏ ఇంట్లో అయితే ప్రభువుని స్తుతిస్తారో ఆ ఇంట్లో మాత్రమే ఆనందం, సంతోషం, సమాధానం దొరుకుద్ది ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా కుటుంబాల్లో ఉన్న కష్టాలు, మా కుటుంబాల్లో ఉన్న వేదనలన్నీ తొలగించి ఆనందకరమైన కుటుంబంగా మార్చుకోవడానికి తగినటువంటి శక్తిని, బలాన్ని మాకు దయచేయండి ప్రభు అని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో తండ్రి, సమయంలో నాయన నీ పాదాల దగ్గర ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. మానవ మాత్రం ప్రభా, అయ్యా ఎంతో మంది నాయన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. అయ్యా, ఆ తల్లి ఏడుస్తా నా బోనిరిగిపోయిందని ఏడుస్తుంటే ప్రభా, అయ్యా నేను కాదయ్యా వింది, మీరు విన్నారు ప్రభా. అయ్యా మీరే విన్నారు తండ్రి. అయ్యా ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలు, అయ్యా కని పెంచిన బిడ్డలే నన్ను తన్నుతున్నారని మీరే చెప్పారు ప్రభా. అయ్యా మేమెంత తండ్రి, అయ్యా మేము పనికి మాలి వాళ్ళం నాయన, పనికి రాని వాళ్ళం ప్రభా. అయ్యా నీ చిత్తమైతే తండ్రి, ప్రతి ఒక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడండి దేవా, నీకు స్తోత్రం ప్రభా. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రం. అయ్యా ఎంతమంది ఆ విధంగా ఏడుస్తున్నారు ప్రభా, ఎంతమందికి అన్నం లేకుండా ఉన్నారు, మందులు లేకుండా ఉన్నారు ప్రభా, ఆనందం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు. ఎంత ప్రేమగా బిడ్డల్ని పెంచుకున్నారో అంత కష్టపెట్టి బాధ పెడుతున్నటువంటి ఆ బిడ్డలందరినీ చూడండి అయ్యా, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే వాళ్ళ మీద నీ హేరాళమైనటువంటి ప్రేమను కృమ్మరింపచేయండి, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళకు జాలిని ప్రేమను దయచేయండి అయ్యా. నీ చిత్తమైతే నాయన అనేక మందిని మార్చండి దేవా, నీకు స్తోత్రం. వాళ్లే కాదు ప్రభా, ఎంతమంది కష్టాల్లో ఉన్నారో, ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎంతమంది వేదనలో ఉన్నారు, ఎంతమంది దుఃఖాల్లో ఉన్నారు, ఎంతమంది మనసు బరువుతో జీవిస్తున్నారో ప్రభా. ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, తినటానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, వేసుకోవడానికి మందులు లేని వాళ్ళు ఉన్నారు, అయ్యా పట్టించుకొని వాళ్ళు ఉన్నారు, పలకరించని దిక్కు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యా అందరినీ మీరు సృష్టించిన బిడ్డలే ప్రభా, మీ అరచేతిలో పేరు రాసుకున్న బిడ్డలే ప్రభా, నీకు స్తోత్రాలు. క్షమించయ్యా, మన్నించయ్యా, ఈ లోకం మీద నీ ప్రేమను కురుమ్మరింపు చేయ, ఈ లోకం మీద నీ యొక్క అభిషేకాన్ని పంపించయ్యా, ఈ లోకం మీద నీ రక్తాన్ని కురుమ్మరింపు చేయ. అయ్యా ప్రతి ఒక్కళ్ళు బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. అదే కాకుండా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు తండ్రి, అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కోర్టులు పాలైన వాళ్ళు ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకొని అందరికి కూడా విడుదల దయచేసి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని అయ్యా. ఏ బిడ్డలైతే ప్రభా దారి తప్పి తిరుగుతున్నారో ఆ బిడ్డలు మరలా దారిలో పెట్టిన ఆయన నీ యొక్క కృపను వాళ్ళ మీద కృమ్మరింప చేసి ప్రతి ఒక్క బిడ్డని తాకి, తట్టి, ముట్టి, దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మీ అవసరతలన్నీ కూడా మెయిల్ అడ్రస్కి పంపించినప్పుడు దానికోసం మీకోసం ప్రార్థన చేస్తాను. అందరికీ